సో హాయ్ గైస్ వాట్ టు విఎస్ కూలీ ఈ రెండు సినిమాల డే వన్ కలెక్షన్ క్లారిటీగా ఏరియా వైజ్గా అయితే మాట్లాడుకుందాం. అలానే రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మన తెలుగు స్టేట్లో ఎక్కువ క్రేజ్ ఉంది ఎన్టీఆర్ కంటే. ఎందుకు ఎందుకు ఈ మాట అనేది మీకు అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. వీడియో కంటిన్యూగా అయితే చూడండి, లైక్ అయితే కొట్టండి. సో మన ఫస్ట్గా కూలీ ఈ సినిమా వచ్చేసరికి నిన్న గ్రాండ్గా వరల్డ్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అనుకోవచ్చు. ముందుగా మన తెలుగు స్టేట్లో ఈ సినిమా వచ్చేసరికి నైజాంలో 6 కోట్ల షేర్, సీడెడ్లో 3 కోట్ల షేర్, అలా మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 12 కోట్ల షేర్, 22 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది అనుకోవచ్చు. విచ్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఎనీ తమిళ్ ఫిల్మ్ డబ్బింగ్ మూవీ ప్రకారంగా ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ ఎంచుకోవచ్చు. రెస్ట్ అండ్ ఫీల్స్ ఆల్ రికార్డ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడులో 30 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది అనుకోవచ్చు. ఇది టాప్ 3లో అయితే ఉందనుకోవచ్చు. మన గుడ్ బ్యాక్ అగ్లీ మూవీ రికార్డ్ అయితే బ్రేక్ చేయలేకపోయింది అనుకోవచ్చు. ఇంకా కర్ణాటక ఓవర్సీస్ లో వచ్చేసరికి 3 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది అనుకోవచ్చు. ఇంకా బాలీవుడ్ నుంచి అయితే 30 కోట్ల, అలా టోటల్ గా వరల్డ్ వైడ్ గా చెప్పేస్తున్నా 152 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనుకోవచ్చు కూలీ. సో ఇది హైయెస్ట్ అనుకోవచ్చు. ఈ 2025 లో కూలీ అయితే ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ తమిళ్ సినిమాల ప్రకారంగా అనుకోవచ్చు. సో ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 450 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేయాలి. ఈ రోజు రేపు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. కూలీ సినిమాకి ఎంత కలెక్ట్ చేస్తే అంత అయితే రికవర్ అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. లేకపోతే చాలా నష్టంతో ఈ సినిమా అయితే లాస్ అయితే అవుతుంది. కానీ 1000 కోట్లు కొట్టడం అయితే ఇంపాసిబుల్. సో ఇప్పట్లో అయితే మన తమిళ వాళ్ళు అయితే 1000 కోట్లు అయితే కొట్టారు. సో నాకు ఇక అర్థం కాదు, రజనీకాంత్ కంటే తక్కువ క్రేజా ఎన్టీఆర్ అనేది. ఎందుకు ఈ మాట అన్నానంటే మన వాటు మన తెలుగు స్టేట్లో 22 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అదే మన కూలీ 22 కోట్ల గ్రాస్ సేమ్ మనకైతే గూగుల్ అయితే చూపిస్తుంది అనుకోవచ్చు. కానీ వాటు ఎక్కడ అఫీషియల్ నీకైతే పోస్టర్ అయితే కనిపించదు. అంటే కూలీకి 152 కోట్ల గ్రాస్ వచ్చిందని అఫీషియల్ పోస్టర్ కనిపిస్తుంది. కానీ వాటుకి మన నాగవేశం గారు కావచ్చు, అయాన్ ముఖర్జీ కావచ్చు, అలానే వాటు టీం ఎవరైతే పనిచేసారో ఎవరైతే పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేయలేదు అనుకోవచ్చు. కానీ ఎందుకు అంటే ఈ సినిమాకి అయితే డే వన్ చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్ అయితే రావడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే చాలా అంటే చాలా సూపర్ స్టార్ ఇద్దరు ఉన్నా సరే, ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ ఉన్నా సరే వీళ్ళ క్రేజ్ అయితే సినిమాని అయితే కాపాడలేకపోయింది అనుకోవచ్చు. రెండు సినిమాకి అయితే డే వన్ యావరేజ్ టాక్ రావడం అయితే జరిగింది. కానీ కూలీ సినిమా అయితే వాటిని కంప్లీట్ గా వాష్ అవుట్ డామినేట్ అయితే చేసింది అనుకోవచ్చు. ఒక ముసలోడు ఇద్దరు స్టార్ హీరోస్ అయితే భయపెట్టిస్తున్నాడు అనుకోవచ్చు. ఇది రియల్ అనుకోవచ్చు. సోషల్ మీడియాలో అయితే ఇదే జరుగుతుంది, ఇదే హాట్ టాపిక్ అనుకోవచ్చు. సో కూలీ సినిమా అయితే కంప్లీట్ గా డే వన్ లో వాటి సినిమాని అయితే డామినేట్ చేసింది. కానీ డే 2 నుంచి అయితే రెండు సినిమాకి అయితే ఈక్వల్ గా అయితే బుకింగ్స్ అయితే జరుగుతుంది అనుకోవచ్చు. చూడాలి. కానీ వాటు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా చెప్పేస్తున్నా మన తెలుగు నుంచి 22 కోట్ల, అది మన గూగుల్ ఏం చూపిస్తుంటే అంటే 55 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గానే చూపిస్తుంది. కానీ కొంతమంది ప్రొడ్యూసర్ కావచ్చు, ట్రేడ్ ఏమంటున్నారంటే 80 కోట్ల గ్రాస్ వచ్చేసరికి వాటి సినిమా అయితే కంప్లీట్ చేసిందని చెప్తుంది. సో ఇక్కడైతే చెప్తున్నా కదా, కూలీ సినిమా వాటి సినిమాని డామినేట్ చేసింది. రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కావచ్చు, ఇంకా ఆ మూల యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ మన జూనియర్ ఎన్టీఆర్ అని రితిక్ రోషన్ అనేది కంప్లీట్ అయితే కలెక్షన్ ప్రకారంగా అయితే డామినేట్ అయితే చేసిన అనుకోవచ్చు. ఈ రెండు సినిమాకి పెద్ద ఫ్యాన్ వల్ల జరుగుతుంది అనుకోవచ్చు. కొంతమంది అయితే హేటర్స్ మన జూనియర్ ఎన్టీఆర్ అని అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఎంట్రీ బాగాలేదు, ఎన్టీఆర్ అనేది ఎంట్రీ బాగాలేదు, కొన్ని సీన్స్ విఎఫ్ఎక్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి అని కొంతమంది అయితే హేటర్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో చూడాలి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుద్ది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ రెండు సినిమాల్లో నా అంచనా ప్రకారంగా అయితే ఏ సినిమా అయితే హిట్ అవ్వదు, ఏది కూడా బ్రేక్ అయితే అవ్వదు. ఈ రెండు సినిమాల్లో ఏది అన్న పెద్ద నష్టం తెచ్చేలా ఉందంటే వాటు, ఇంకా కూలీ కూడా డౌట్ వస్తుంది. సో చూడాలి. రెండు సినిమాలకి అయితే పెద్ద నష్టం అయితే ఉందనుకోవచ్చు. సో ఇది వీడియో మీకు ఎలా అనిపించింది జెన్యున్ గా కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.